నేను అంటున్నా బీసీ ఎస్సీ ఎస్టీలు శ్రామిక వర్గమే కదా, మరి బీసీ ఎస్సీ ఎస్టీలను ఎందుకు అనకూడదు? బీసీ ఎస్సీ ఎస్టీలను ఎందుకు అనకూడదు? 100% బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గం. ఒక్క భూస్వామి లేడుగా, చాకలాయన మంగళాయన. దొరలు కాళ్ళు చాపితే గోర్లు తీసుకుంటూ కూర్చుంటారుగా కింద కూర్చొని. దొర చెయ్యి అట్లా లేపితే సంకలలో ఎంటికలు తీశారు కదా. ఎక్కడ సాకలైన భూస్వామి లేడే. మాకు ఆ మాత్రం కూడా భూమి ఎట్లొచ్చిందంటే నిజాం ఇచ్చిండు. మాకు నిజాం ఇచ్చిండు భూమి. చాకలాయన దుర్మార్గుడు, అగ్లీ కులం, చీచీ చీచీ చాకలాయన దూరం పెట్టాలని నిజాంకు తెలుసా? బయట దేశాల నుంచి వచ్చినోడికి ఇది వీడు నేర్పించిండు, చాకలోని దూరం పెట్టు అని. మంగళాన్ని దూరం పెట్టు అని నేర్పించిండు. ఎందుకో జగిత్యాల చుట్టుపక్కల లక్షల కుటుంబాలు తురుక దేశాల్లో పోతుంటే అక్కడ తురుకాయన అన్నం పెట్టిన చాకలాయనికి ధన్యవాదాలయ్యా అని చెప్తున్నాడు. కాలు కలిగితే తురుకాయన అక్కడ క్షమించండి అంటాడు, ప్రేమిస్తున్నాడు అక్కడ. ఎందుకు? అతనికి తెలియదు ఏమి. శ్రామికులైన పేదలైన తన దగ్గర పనిచేసే వర్గాన్ని ఆ ప్రాంతంలో జగిత్యాల నుంచి పోయిన వాళ్ళు చెబుతున్న మాట. ఇక్కడ ఎందుకు మరి సాగరాలంటే నిజాంకి అణిచివేత. పాపం ఆయనకి ఏం తెలియదు. ఆడ కూర్చున్న కర్ణం ఆయన నేర్పిండు నిజాంకి, ఆడ కూర్చున్న రెడ్డి భూస్వామి నేర్పిండు నిజాంకి.